Hi friends, welcome back to our channel Sandeep English World. In today's video, I would like to make a beautiful analysis of another TETCOM TRT paper asked on 19th January 2019. See the very first question. In a story, if the narrator uses he or she and he is an outside observer, the story is. ఇది స్టోరీ రైటింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇంతకుముందు రెండు పేపర్లను మనం అనలైజ్ చేస్తే ఖచ్చితంగా స్టోరీ రైటింగ్ మీద ఒక క్వశ్చన్ వస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ స్టోరీ రైటింగ్లో హీ లేదా షీ అనే పదం ఉపయోగిస్తూ ఆ హీ లేదా షీని ఒక అవుట్ సైడ్ అబ్జర్వర్గా ఉపయోగిస్తే ఆ నేరేటర్ని ఏ నేరేటర్ అంటారు అన్నాడు. జనరల్గా మనం ఐ అని ఉపయోగిస్తే ఫస్ట్ పర్సన్ నేరేటర్ అంటారు. అలాగే హీ షీ అని ఉపయోగిస్తే థర్డ్ పర్సన్ నేరేటర్ అంటారు. ఇక్కడ చాయిస్ ఏమి ఇచ్చారో చూడండి. డైరెక్ట్ నేరేటివ్, స్ట్రైట్ నేరేటివ్. ఇక్కడ డైరెక్ట్ నేరేటివ్ అన్నా స్ట్రైట్ నేరేటివ్ అన్నా రెండు ఒకటే. హీ షీలో స్ట్రైట్ డైరెక్ట్ నేరేటివ్ కాదు. మనం హీ షీ ఇట్ని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం, అంటే థర్డ్ పర్సన్ అంటాం. ఆ థర్డ్ పర్సన్ నేరేటివ్ ఇక్కడ హీ షీ అని కనపడిందంటే ఆ థర్డ్ పర్సన్ నేరేటివ్, ఆ ఫస్ట్ పర్సన్ నేరేటివ్. ఐ ఉంటేనే ఫస్ట్ పర్సన్ నేరేటివ్ అనాలి. ఇక్కడ హీ షీ ఉంది కాబట్టి ద రైట్ ఆన్సర్ హియర్ ఈజ్ థర్డ్ పర్సన్ నేరేటివ్. స్టోరీలో ఫస్ట్ పర్సన్ లాగా ఊహించుకొని నేరేటింగ్ చేస్తూ ఉంటారు రైటర్. ఒక్కొక్కప్పుడు థర్డ్ పర్సన్ ఉపయోగించి అతడు ఆమె అంటూ చెప్పుకొస్తారు. అలా ఉంటే ఇక్కడ థర్డ్ పర్సన్ నేరేటివ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ పర్సనల్ లెటర్ ద లాంగ్వేజ్ యూజ్డ్ షుడ్ బి. పర్సనల్ లెటర్లో ఉపయోగించే భాష ఎలా ఉండాలి అంటే సింపుల్ అండ్ డైరెక్ట్, కాంప్లెక్స్ అండ్ స్ట్రేంజ్, స్ట్రేంజ్ అండ్ హార్డ్, హార్డ్ అండ్ కాంప్లెక్స్. ఇక్కడ పర్సనల్ లెటర్ రైటింగ్ సంబంధించిన ప్రశ్న. లెటర్ రైటింగ్ సంబంధించి రెండు రకాల లెటర్స్ ఉంటాయి. ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ అంటే అఫీషియల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే పర్సనల్ లెటర్స్. ఇక్కడ పర్సనల్ లెటర్ అన్నాడు, ఒక్కొక్కప్పుడు ఇక్కడే ఇన్ఫార్మల్ లెటర్ అని కూడా అంటాడు. పర్సనల్ లెటర్ అన్నా ఇన్ఫార్మల్ లెటర్ అన్నా ఒకటే అన్నమాట. పర్సనల్ లెటర్లో మనం ఉపయోగించే భాష ఎలా ఉండాలంటే సింపుల్ అండ్ డైరెక్ట్. సింపుల్గా ఉండాలి, డైరెక్ట్గా ఉండాలి. ఇది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ లెటర్ రైటింగే కాదండి, పర్సనల్ లెటరే కాదు, ఏ లెటర్ అయినా సరే సింపుల్గా ఉండాలి, డైరెక్ట్గా ఉండాలి. సింపుల్ అండ్ డైరెక్ట్. టోటల్గా సింపుల్గా ఉండాలి. అది ఒక స్టోరీ కావచ్చు, డ్రామా కావచ్చు, ఎస్సే కావచ్చు, నావెల్ కావచ్చు, ఎనీ లెటర్ ఏదైనా కానీ సింపుల్గా ఉండాలి. సింపుల్గా ఉండకుండా ఎక్కడైనా హార్డ్గా ఉండాలి, టఫ్గా ఉండాలి, డిఫికల్ట్గా ఉండాలి, కాంప్లెక్స్గా ఉండాలన్నా అంటే ఇవన్నీ కూడా నెగటివ్ వర్డ్స్. నెగటివ్ వర్డ్స్ మన మనసులోకి రాకూడదు. నెగటివ్ వర్డ్స్ ఆన్సరే కానే కాదు. కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్ అంటే చిక్కుతో కూడిన నెగటివ్ వర్డ్, అలాగే హార్డ్ అనేది నెగటివ్ వర్డ్, కాంప్లెక్స్ అనేది హార్డ్ అనే నెగటివ్ వర్డ్, నెగటివ్ వర్డ్స్ కాదు. ఒక్కొక్కప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకో రంగు అడగడానికి అవకాశం ఉంది, చాయిస్ ఇలా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. పర్సనల్ లెటర్లో ఉపయోగించే లాంగ్వేజ్ సింపుల్ అండ్ డైరెక్ట్. ఒక్కొక్కప్పుడు పర్సనల్ లెటర్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనడానికి ఈ చాయిస్ కాకుండా కలోక్వియల్గా ఉండాలి అంటారు, ఇన్ఫార్మల్గా ఉండాలి లాంగ్వేజ్ అంటాడు. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, కలోక్వియల్ లాంగ్వేజ్, ఆ రెండు పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఉండాలి, ఇన్ఫార్మల్గా ఉండాలి, కలోక్వియల్గా ఉండాలి. వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే సరళమైన భాష ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. నెక్స్ట్ క్వశ్చన్. I sometimes go to dash school of my son to review his progress.
చూస్ ద రైట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అంటాడు. ఇక్కడ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి ఎర్రర్. ఆర్టికల్స్ అనగానే ఏ, యాన్, ది ఈ 3 పదాలు, ఒక్కొక్కప్పుడు నో ఆర్టికల్, ఏ ఆర్టికల్ అవసరం లేనిది కూడా ఉంది. మన ఆర్టికల్స్కి సంబంధించిన టాపిక్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే ఏ క్వశ్చన్ ఆన్సర్ రాయవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ చూడాలి. ఐ సమ్టైమ్స్ గో టు డాష్ స్కూల్, గో టు అ స్కూల్, గో టు యాన్ స్కూల్, గో టు ద స్కూల్, నో ఆర్టికల్. ఇక్కడ గో టు యాన్ స్కూల్ ఒక క్వశ్చన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఒక ఆన్సర్ని ఎలిమినేట్ చేయవచ్చు. డాష్ స్కూల్ అంటే యాన్ స్కూల్ అని రాదు, ఎందుకంటే ఇక్కడ యాన్ అనే ఇండెఫినిట్ ఆర్టికల్ రావాలంటే ఇక్కడ మొదలయ్యే పదం వవల్ సౌండ్తో మొదలవ్వాలి. జనరల్గా వవల్ సౌండ్, వవల్స్తో మొదలయ్యి వవల్ సౌండ్స్ వస్తాయి జనరల్గా. ఇక్కడ స్కూల్ ఎస్ అనే కాన్సోనెంట్ కాబట్టి ఇది కాదు అని. మరి ఏనా దానా, జనరల్గా ఆ స్కూల్ అంటాం, ఆ స్కూల్ అంటాం జనరల్గా. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఆన్సరు పర్టికులర్ స్కూల్ అన్నమాట. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ సమ్టైమ్స్ గో టు ద స్కూల్ ఆఫ్ మై సన్. ఏ స్కూల్ అంటే మా అబ్బాయి చదివే స్కూల్. ద స్కూల్ ఆఫ్ మై సన్ టు రివ్యూ హిస్ ప్రోగ్రెస్. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, చదువులో అతని యొక్క అభివృద్ధి గురించి మనం తెలుసుకోవడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అని. జనరల్గా స్కూల్ అనేది ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ. దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్ ఆఫ్ అసెంబ్లీ బిఫోర్ విచ్ వీ షుడ్ నాట్ యూస్ ఎనీ ఆర్టికల్ when we visit those places only for the primary purpose. మనం ఏదైనా ఒక ప్లేస్ ఆఫ్ అసెంబ్లీని ఒక ప్రాథమిక లక్ష్యంతో సందర్శిస్తే దానికి ముందు ఏ ఆర్టికల్ ఉండదో ఐ గో టు స్కూల్ అనాలి, కానీ ఐ గో టు ద స్కూల్ అనకూడదు. ఐ యాజ్ ఎ టీచర్ గో టు స్కూల్ టు టీచ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ గో టు స్కూల్. స్టూడెంట్స్ ఎందుకు వెళ్తారు? చదువు నేర్చుకోవడానికి. నేను టీచర్గా స్కూల్కి ఎందుకు వెళ్తాను? చదువు నేర్పడానికి వెళ్తాను. సో ఆ పర్పస్ని ప్రైమరీ పర్పస్ అంటారు. ఆ ప్రైమరీ పర్పస్తో విజిట్ చేస్తే ఏ ఆర్టికల్ ఉండదో అలాంటి సందర్భాల్లో నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ అంటాం. కానీ ఇక్కడ ఆ సందర్భం కాదు. ఐ సమ్టైమ్స్ గో టు ద స్కూల్. ద స్కూల్ పర్టికులర్గా తెలియజేస్తున్నాం. ఎందుకు? మా అబ్బాయి యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి. స్పెషల్ విజిట్ అంటాం. వెన్ వీ విజిట్ ఎ ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ ఓన్లీ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ వీ హ్యావ్ టు యూజ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ప్రశ్న. ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ, హాస్పిటల్ అన్నాం. Hospital is a place of assembly where doctor goes to hospital to give the treatment and patient goes to hospital to receive the treatment. అది ప్రైమరీ పర్పస్. ఆ పర్పస్ తోటి వెళ్తే దానికి ముందు ఏ ఆర్టికల్ ఉండదు. అలా కాకుండా నేను ఇలా చెప్తాను, ఎస్టర్డే ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు సీ మై ఫ్రెండ్. నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళా మా ఫ్రెండ్ని చూడటానికి. నేను ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాదు, ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, పర్టికులర్గా వెళ్ళాను కాబట్టి ఐ వెంట్ టు ద హాస్పిటల్. అలాగే ఇక్కడ నేను స్కూల్కి వెళ్తున్నా మా అబ్బాయి ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి, అంతేగాని స్కూలు చదువు చెప్పడానికి కాదు, చదువు నేర్చుకోవడానికి కాదు, చదువు నేర్పడానికి కాదు, నేర్చుకోవడానికి కాదు. సో ఇలా కొన్ని ఉంటాయి ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ. అది ప్రైమరీ పర్పస్ అయితే ఏ ఆర్టికల్ ఉండదు. స్పెషల్ పర్పస్ అయితే అంటే ఏ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ ఉండాలి. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, హాస్పిటల్, మార్కెట్ ఇలాంటివన్నీ. టెంపుల్, చర్చ్, మస్జిద్ ఇవన్నీ కూడా ప్లేసెస్ ఆఫ్ అసెంబ్లీ. I was the dash eye witness to dash accident on dash main road. ఇవన్నీ కూడా ఇది కూడా ఆర్టికల్స్ కి సంబంధించింది. సెలెక్ట్ ద రైట్ ఆర్టికల్ ఇన్ ద గివెన్ బ్లాంక్స్. I was a dash eye witness, ప్రత్యక్ష సాక్షి. I was an eye witness, an eye witness. ఇక్కడ యాన్ ఐ విట్నెస్ అంటే కరెక్ట్. ఐ విట్నెస్ లో ఐ వవల్ సౌండ్ వచ్చింది, వవల్ సౌండ్ కి ముందు యాన్, వవల్ సౌండ్ కి ముందు యాన్ వచ్చింది. ఐ వాజ్ అన్ ఐ విట్నెస్ టు డాష్ యాక్సిడెంట్ డాష్ ద మెయిన్ రోడ్. ఆన్ ద మెయిన్ రోడ్, ఆన్ ద మెయిన్ రోడ్ ఐ విట్నెస్ టు ది యాక్సిడెంట్. ఇక్కడ మెయిన్ రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ పర్టికులర్ యాక్సిడెంట్. మెయిన్ రోడ్లో జరిగినటువంటి, మెయిన్ రోడ్ అది పర్టికులర్ కాబట్టి ద మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్లో జరిగిన యాక్సిడెంట్ కాబట్టి దా చెప్పాలి, ది చెప్పాలి. ఇక్కడ
మామూలుగా అయితే అన్ యాక్సిడెంట్ అంటాం, కానీ ఈ కాంటెక్స్ట్లో ద. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ప్రకారం యాన్ ద ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ ఏ దా ఉంది, కాబట్టి ఇది కాదు. ఏ యాన్ దే ఉంది, కాదు. దా ఏ దే ఉంది, కాదు. యాన్ ద. కాబట్టి యాన్ ద. ఇక్కడ ఈ ఆప్షన్లో ఈ ఆర్డర్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని మనం రైట్ ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ డాష్ ఆర్ స్టడీస్. ఇక్కడ చూస్ ద రైట్ ప్రపోజిషన్ అని అంటాడు. ఇక్కడ ప్రపోజిషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ డాష్ ఆర్ స్టడీస్. నో ప్రోగ్రెస్ ఆఫ్ హర్ స్టడీస్, నో ప్రోగ్రెస్ ఫర్ హర్ స్టడీస్, నో ప్రోగ్రెస్ బై హర్ స్టడీస్, నో ప్రోగ్రెస్ ఇన్ హర్ స్టడీస్. ఇలా మనం చదువుకొని మనసు అనుకోవాలి ఏది సూటబుల్గా అనిపిస్తుంది అనేది. అప్పుడు ఒక ఐడియాకి వస్తాం. మనకి ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటేనే ముందుగా కరెక్ట్ ఆన్సర్ పెడతాం. దీనికి నో ప్రోగ్రెస్ ఇన్ హర్ స్టడీస్, నో ప్రోగ్రెస్ ఇన్ హర్ స్టడీస్, ఇది మనం రైట్ ఆప్షన్గా చెప్పుకోవాలి. ప్రోగ్రెస్ ఇన్ స్టడీస్ అలా చెప్తాం. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ప్రపోజిషన్స్. ఇక్కడ ప్రపోజిషన్స్ యూజ్ సంబంధించి కరెక్ట్ సెంటెన్స్. ఇది కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించిందే, కానీ ప్రపోజిషన్తో లింక్ అన్నమాట. హీ వాజ్ వెక్స్డ్ ఫ్రమ్ హిజ్ ఫెయిల్యూర్. వెక్స్డ్ ఫ్రమ్, వెక్స్డ్ అనే ఒక యాడ్జెక్టివ్, విసిగిపోవడం. వెక్స్డ్ ఫ్రమ్ హిజ్ ఫెయిల్యూరా, హీ వాజ్ వెక్స్డ్ బై హిజ్ ఫెయిల్యూరా, he was vexed with his failure, he was vexed at his failure. ఇక్కడ vexed at his failure ఇది రైట్ ఆప్షన్. ఎందుకంటే ఐ ఆమ్ వెక్స్డ్ విత్ సంబడి, నేను నీతో విసిగిపోయాను అని చెప్పాలనుకోండి. యాజ్ పార్ట్ ఆఫ్ మై కంప్లైంట్ ఐ మే సే ఐ ఆమ్ రియల్లీ వెక్స్డ్ విత్ యూ, ఐ ఆమ్ రియల్లీ వెక్స్డ్ విత్ యూ, నేను మీతో విసిగిపోయాను అంట. వెక్స్డ్ విత్ సంబడి, వెక్స్డ్ అట్ సంథింగ్, నీ ప్రవర్తనతో విసిగిపోయాను అని చెప్పాలనుకోండి. ఐ ఆమ్ వెక్స్డ్ అట్ యువర్ బిహేవియర్, ఐ ఆమ్ వెక్స్డ్ అట్ యువర్ బిహేవియర్. వెక్స్డ్ విత్ సంబడి, వెక్స్డ్ అట్ సంథింగ్, అది గుర్తుపెట్టుకుంటేనే వెక్స్డ్ అట్ హిజ్ ఫెయిల్యూర్ అనేది రైట్ ఆప్షన్. లేకపోతే వెక్స్డ్ విత్ హిజ్ ఫెయిల్యూర్ కూడా రైట్ లాగా ఉంటుంది. వెక్స్డ్ విత్ సంబడి అనాలి. అలాగే యాంగ్రీ విత్ సంబడి, యాంగ్రీ అట్ సంథింగ్. యాంగ్రీ విత్ సంబడి, యాంగ్రీ ఎట్ సంథింగ్. ఐ వాజ్ యాంగ్రీ విత్ యూ, నిన్న నీ మీద నాకు కోపం వచ్చింది. ఐ వాజ్ యాంగ్రీ ఎట్ యువర్ బిహేవియర్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్గా ఈ వర్డ్ ఈ ప్రిపోజిషన్తో ఈ కాంటెక్స్ట్లో ఫాలో అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రిపోజిషన్స్లో మాస్టర్ సంపాదించడం చాలా కష్టం. అందుకనే నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మైండ్లో గుర్తుండేనే మనకు తెలుస్తుందన్నమాట. ఇట్స్ వెరీ difficult to get the mastery of the topic of prepositions. ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. None but the brave deserves this reward. What part of speech is the word but? ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి బట్ అనే పదం ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్? 8 parts of speech లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్, adjective, verb, adverb, preposition, conjunction, interjection. ఈ 8లో ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్? ఈ కాంటెక్స్ట్లో ఎక్కువ మంది ఈ బట్ అనే దాన్ని ఏమనుకుంటారు? ఇక్కడ చాయిస్ చూద్దాం. ఇక్కడ బట్ అనేది కంజంక్షన్, a conjunction, an adverb, a pronoun, a preposition. ఎక్కువ మంది దీన్ని ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనుకుంటారంటే కంజంక్షన్ అనుకుంటారండి. He worked hard but failed. He worked hard అన్న సెంటెన్స్కి బట్ he failed అన్న సెంటెన్స్కి రెండింటికి మధ్య కలుపుతుంది కాబట్టి ఆ సందర్భంలో కంజంక్షన్, కానీ ఇక్కడ మాత్రం అది కంజంక్షన్ కాదు. ద రైట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ హియర్ ఈస్ a preposition. Preposition. ఎందుకు ఇది ప్రపోజిషన్ అంటే ప్రపోజిషన్ నీకు ఐడెంటిఫై చేయడం ఒక క్లూ ఇస్తున్నా. ఈ పదాన్ని క్లోజ్ చేసి మనం చదువుకుంటే మనకి మీనింగ్ రాదు, ఆ సెంటెన్స్ మీనింగ్ లెస్గా ఉంటుంది. అలా మీనింగ్ లెస్గా ఉందంటే ఖచ్చితంగా ఆ వర్డ్ ప్రపోజిషన్ అన్నమాట. నన్ ద బ్రేవ్ డిజర్వ్స్, ఆ బట్ లేకుండా క్లోజ్ చేస్తే నన్ ద బ్రేవ్ డిజర్వ్స్ అంటే మీనింగ్ లెస్గా ఉంది. నన్ డిజర్వ్స్ వేరు, నన్ ద బ్రేవ్ డిజర్వ్స్ వేరు. నన్
బట్ ద బ్రేవ్. ఒక ధైర్యవంతులు మాత్రమే దానికి రిజర్వ్, కానీ వేరే వాళ్ళు ఎవరు కాదు అన్నట్టుగా. సో ఇది లేకపోతే మీనింగ్ లెస్గా ఉంది కాబట్టి అది ప్రిపోజిషన్. బాగా ఎక్కువ మంది ఇది తప్పు రాస్తారు. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ నౌన్స్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నవి, ప్రతి ఒక్క చాయిస్లో కూడా 4 వర్డ్స్ ఉన్నవి. ఆ 4 వర్డ్స్లో అన్నీ కూడా నౌన్స్ అయి ఉండాలి. ప్రతి వర్డ్ కూడా నౌన్ అయి ఉండాలి. అంటే ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన ఎర్రర్. ఇక్కడ చూడండి, డైరెక్టర్, డైరెక్టర్ అనేది నౌనే. అప్రోచ్ నౌన్ ఉన్నది, వర్బ్ ఉన్నది, కాబట్టి మనకు కావాల్సిన నౌన్ ఉంది కాబట్టి ఓకే. పర్మిషన్ నౌనే. ప్లేస్ అనేది నౌన్ ఉన్నది, వర్బ్ ఉన్నది, కాబట్టి ఇక్కడ 2 వేరే ఉన్నా మన సంబంధం లేదు, నౌన్ ఉన్నాయి. మిగిలిన చూద్దాం ఒకసారి. బిజీ అనేది నౌన్ కాదు, యాడ్జెక్టివ్, కాబట్టి ఇది కాదు అని మనం దాన్ని ఎలిమినేట్ చేయవచ్చు. మిగిలినటువంటి రూము, లాకు, కాఫీ అవి ఏదైనా కానీ బిజీ యాడ్జెక్టివ్ అన్నది, కాబట్టి ఇది కాదు. ఎగ్జిబిషన్, హ్యాపీ, రెస్పెక్ట్, డియర్. హ్యాపీ అనేది యాడ్జెక్టివ్, మనకు కావాల్సిన నౌన్ కదా, హ్యాపీ యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి ఇది కాదు. చాంబర్, రిక్వెస్ట్, పర్మిషన్, హ్యాపీలీ అనేది యాడ్వర్బ్. అలా యాడ్వర్బ్ ఉందంటే అది కాదు, నౌన్ కాదు, కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఆ ప్రకారం అన్ని నౌన్స్ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఈ ఆప్షన్లో ఉన్నాయన్నమాట. హీ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్. చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది సింపుల్ సెంటెన్స్. ఈ సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చి కరెక్ట్ ఏమిటి అంటున్నాడు. కాంప్లెక్స్ సెంటెన్స్ మార్చుకున్నప్పుడు దానికి రూల్ ఏంటి? ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజు ఉండాలి. ఒక మెయిన్ క్లాజ్ అంటే ఒక కంప్లీట్ మీనింగు, ఒక సబార్డినేట్ క్లాజ్ అంటే ఒక ఇన్కంప్లీట్ మీనింగు. టోటల్గా మెయిన్ క్లాజ్లో ఒక ఫైనైట్ వర్బ్ ఉండాలి, సబార్డినేట్ క్లాజ్లో కూడా ఒక ఫైనైట్ వర్బ్ ఉండాలి. 2 టెన్స్ తెలియజేసే వర్బ్స్ 2 ఉండాలి. 2 ఉన్నటువంటి వర్బ్స్ ఏడనే ఎత్తుక్కోవాలి. ఈజ్ క్రిమినల్ ఈజ్ కన్ఫెస్డ్ బై హర్. ఇక్కడ తెలివిగా ఈజ్, ఇక్కడ ఒక వర్బ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక వర్బ్ ఇచ్చాడు, 2 ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ అనుకుంటాం, కానీ ఇది మీనింగ్లెస్ సెంటెన్స్. ఈజ్ ఎ క్రిమినల్ ఈజ్ కన్ఫెస్డ్, అది అసలు మీనింగ్లెస్ సెంటెన్స్ అన్నమాట. హీ అడ్మిటెడ్ టు బీ అ క్రిమినల్. ఇక్కడ హీ అడ్మిటెడ్ ఇది ఒక్కటే ఉన్నది వర్బ్, ఇంక మిగిలిన 2 వర్బ్స్ కావాలి కదా, కాబట్టి అది కాదు. He confessed that he had committed the crime. He confessed ఇదొక verb, that he had committed, ఇదొక టెన్షన్ తెలియజేసే verb. ఇదొక ఫైనైట్ verb, అదొక ఫైనైట్ verb, 2 ఫైనైట్ verbs ఉన్నాయి, ప్లస్ రూల్ కూడా మనం అప్లై అవుతుంది. చూడండి ఇక్కడ he confessed, అతడు తప్పును అంగీకరించాడు, కంప్లీట్ మీనింగ్ ఏమని? that he had committed the crime, తాను నేరం చేశానని, ఆ దాని తర్వాత అదంతా కూడా ఇన్కంప్లీట్ మీనింగ్, దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. కాంబినేషన్ ఆఫ్ 1 మెయిన్ క్లాజ్ అండ్ 1 సబార్డినేట్ క్లాజ్ ఈజ్ సెడ్ టు బి ద కాంప్లెక్స్ సెంటెన్స్, అండ్ సో దట్ ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. మరి ఇది ఎందుకు రాంగు? హీ డిడ్ నాట్ అక్సెప్ట్ ద క్రైమ్, ఇది ఒకే ఒక వర్బ్ ఉంది ఇక్కడ. హీ డిడ్ నాట్ అక్సెప్ట్, ఒకే ఒక ఫైనైట్ వర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అన్నమాట, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ కింద ఇచ్చినటువంటి వాటిలో ఇంపరేటివ్ సెంటెన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ మొత్తం వింటే దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ద రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పాం. ఏమిటి ఆ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే? అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ 4లో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి అన్నాడు. ఇంపరేటివ్ సెంటెన్స్ దేని తెలియజేస్తుంది? ఇట్ ఎక్స్ప్రెసెస్ సమ్ అడ్వైస్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ ఆర్డర్. ఈ 3లో ఏదో ఒకటి తెలియజేస్తుంది. మరి దాన్ని గుర్తు పెట్టుకోవడం ఎలాగూ అంటానికి చెప్పాం. ఇంపరేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ద మెయిన్ వర్బ్, మెయిన్ వర్బ్ తోనే ప్రారంభమవుతుంది. ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్స్ లో మెయిన్ వర్బ్ తో ప్రారంభమయ్యేది అక్కడ. అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటే రియల్ లైఫ్ లో మనకు తెలియాలి. సిట్ డౌన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, గెట్ అప్, గెట్ అవుట్, రీడ్ వెల్, ప్రిపేర్ వెల్, డూ యువర్ బెస్ట్, ఇవన్నీ కూడా ఇంపరేటివ్స్. మరి ఇక్కడ డూ యూ లైక్ కాఫీ, ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్, మెయిన్ వర్బ్ తో స్టార్ట్ అవ్వాలా, కాబట్టి ఇది కాదు. డూ వాట్ ఐ హావ్ సెడ్, నేను చెప్పింది చెయ్యి. డూ
ఇది మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. మరి ఎందుకు కాదు? ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్, ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నది అన్గ్రామాటికల్ సెంటెన్స్. ఐ నో వాట్ యువర్ నేమ్ ఈస్ అనాలి. అలా కాకపోయినా ఐ నో సబ్జెక్ట్తో మొదలైందంటే అది అసర్టివ్ సెంటెన్స్. మనకు కావాల్సింది ఇంపరేటివ్. అలాగే సింగింగ్ సాంగ్స్ ఈజ్ మై హాబీ, ఇది కూడా అంటే ఒక స్టేట్మెంట్, అసర్టివ్ సెంటెన్స్ అన్నమాట. దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్ అన్న ఈ సెంటెన్స్ దేని తెలియజేస్తుంది? ఇచ్చాడు ఈ కింది వాటిలో దేని తెలియజేస్తుంది? an action. దేని తెలియజేస్తుంది అంటే an action which is in progress. ఒక యాక్షన్ అలా జరుగుతూ ఉన్నది అన్నట్టు. దే ఆర్ గోయింగ్ అంటే ఆ యాక్షన్ జరుగుతుంది కదా అని ఎక్కువ మంది ఆ యాక్షన్ ప్రోగ్రెస్ లో ఉందని పెట్టేస్తారు పక్కన. మిగిలిన 3 ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. an action that will happen tomorrow, an action that will happen tomorrow. రేపు జరగబోయే యాక్షన్ తెలియదు. ఇక్కడ ఏముంది? దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్. వచ్చే సమ్మర్లో జరుగుతుందని అడిగిన టుమారో అంటలా, కాబట్టి ఇది రాంగ్. an action that will never happen, ఎప్పటికీ జరగనటువంటి యాక్షన్ అండి. ఎప్పటికి జరగడం? నెక్స్ట్ సమ్మర్లో జరుగుతుంది కదా, కాబట్టి ఇది కాదు. an action that will happen in the future, భవిష్యత్తులో జరిగే యాక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ సమ్మర్ అనేది భవిష్యత్తు కదా, కాబట్టి ఫ్యూచర్లో తెలియజేస్తుంది, ఫ్యూచర్లో జరిగే యాక్షన్ తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని రైట్ ఆప్షన్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డాష్ లీవ్ బీహార్ బిఫోర్ ద ఎర్త్క్వేక్ డాష్ అక్కర్. ఈ యొక్క క్వశ్చన్లో 2 బ్లాంక్స్ ఉన్నాయి. ఈ 2 బ్లాంక్స్ కూడా టెన్సెస్కి సంబంధించినటువంటి టాపిక్. అంటే చూస్ ద రైట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో ఇచ్చినటువంటి ఆ వర్బ్స్ యొక్క రైట్ ఫామ్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. ఐ డాష్ లీవ్ బీహార్ బిఫోర్ ది ఎర్త్ క్వేక్ అకర్ అంటే భూకంపం సంభవించక ముందే నేను బీహార్ను వదిలిపెట్టి వెళ్ళాను. ఐ లీవ్ బీహార్, నేను బీహార్ వదిలిపెట్టి వెళ్ళాను. ఇప్పుడు బిఫోర్ ద ఎర్త్ క్వేక్ అక్కర్, ఆ ఎర్త్ క్వేక్ అక్కర్ కాకముందే వెళ్ళా అంటే ముందు ఈ యాక్షన్ జరిగిందన్నమాట. ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగినటువంటి యాక్షన్ని సింపుల్ పాస్ట్ అని చెప్పాలి. రిఫరింగ్ టు 2 past actions, past perfect tense is used to indicate the former action and simple past tense is used to indicate the latter action అంటే సెకండ్ యాక్షన్. అది మనకి ఎప్పుడైతే గుర్తుంటుందో అప్పుడు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ లెఫ్ట్ ఉండాలి. సో హ్యాడ్ లెఫ్ట్ ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది ఆప్షన్లో. తర్వాత అక్కడ సింపుల్ పాస్ట్ వర్బ్ యొక్క రెండవ రూపం అకర్డ్, అకర్డ్. మిగిలినంతా రాంగ్. విల్ హ్యావ్ లెఫ్ట్ అనాలంటే ఫ్యూచర్ టైం ఫ్రేజ్ అక్కడ ఉండాలి, ఎక్కడ లేదు కాబట్టి అది రాంగ్. వుడ్ లీవ్ అనేది కూడా జరగబోయేదని తెలియజేస్తుంది. వాజ్ లీవింగ్ పాస్ట్లో జరుగుతూ ఉంటే అప్పుడు పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలి. హీ డాష్ అ హార్స్ బిఫోర్, గతంలో అతడు ఎప్పుడు కూడా గుర్రాన్ని నడపలేదు, ఆ సెన్స్లో ఉన్నది అక్కడ. ఇక్కడ హ్యాడ్ నెవర్, ఇది కూడా అంతే. చూస్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్ అన్న. హ్యాడ్ నెవర్ రైడ్ అన్నాడు, ఇది అసలు అన్గ్రామాటికల్, ఇది కాదు, ఎలిమినేట్ చేయవచ్చు. హ్యాడ్ నెవర్ రిడన్ ఉండాలి కానీ రైడ్ రోడ్ రిడన్ ఉండాలి. సో ఇది అన్గ్రామాటికల్, దాన్ని ఎలిమినేట్ చేయవచ్చు. హ్యాడ్ నెవర్ రిడన్, అంతకుముందు ఎప్పుడు నడపలేదు. బిఫోర్ అంటే అంతకుముందు, గతంలో తాను ఎప్పుడు కూడా గుర్రాన్ని నడపలేదు అనడానికి హ్యాడ్ నెవర్ రిడన్ రైట్ ఎక్స్ప్రెషన్. విల్ హ్యావ్ నెవర్ రిడన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాం. విల్ హ్యావ్ షల్ హ్యావ్ V3 అలా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అది మనం సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ఫ్యూచర్ టైం ఫ్రేజ్ బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ సమ్మర్, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ సండే అలా ఫ్యూచర్ టైం ఫ్రేజ్ ఉండాలి, అక్కడ లేదు కాబట్టి అది రాంగ్ అన్నమాట. వాజ్ నెవర్ రైడింగ్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో ఇచ్చాడు, ఇది కాదు. చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. ఇక్కడ వర్డ్ స్ట్రెస్కు సంబంధించింది. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వర్డ్ని స్ట్రెస్ చేసి పలుకుతాం. కనెక్టెడ్ స్పీచ్లో ఒకే ఒక సిలబుల్ ఉన్నా సరే ఆ ఒక సిలబుల్ దగ్గర ఆ వర్డ్లో కూడా స్ట్రెస్ చేస్తాం. ఇన్ ద కనెక్టెడ్ స్పీచ్ ఈవెన్ ద మోనోసిలాబిక్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్
డైసిలాబిక్, ట్రైసిలాబిక్, పోలీసిలాబిక్ వర్డ్స్, అలా ఎన్నో పదాలని మనం స్ట్రెస్ చేస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. సరే, ఇక్కడ సెకండ్ సిలబుల్. అసలు సిలబుల్ అంటే ఏమిటి? సిలబుల్ ఈజ్ ఏ వర్డ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఏ వర్డ్ దట్ కెన్ బి ప్రొనౌన్స్డ్ విత్ ఏ సింగిల్ బ్రెత్. మనం ఒక్కసారిగా శ్వాస తీసుకొని ఉచ్చరించగలిగే అనేటువంటి ఆ భాగాన్ని, ఆ పదాన్ని, ఆ పదంలోని భాగాన్ని సిలబుల్ అంటారు. ఇలా సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ అయిన పదం ఏంటి కింది వాటిలో అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఛాయిస్ చూడండి. ఫెయిత్, అఫోర్డబుల్, హ్యూమన్, స్కూల్. ఈ 4 పదాల్లో 2 పదాలను మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకనంటే ఫెయిత్ దీంట్లో ఒకే ఒక సిలబుల్ ఉంది, మోనోసిలాబిక్ వర్డ్ అంటాం దీన్ని. మరి దాంట్లో అడిగిన ప్రశ్న 2వ సిలబుల్ దగ్గర స్ట్రెస్ అన్నాడు. దీంట్లో ఉన్నదే ఒక సిలబుల్ కాబట్టి ఇది కాదు. అలాగే స్కూల్ ఒక్కసారిగా మనం అనగలం. లంగ్స్ నుంచి తీసుకున్న ఎయిర్ మన మౌత్ ప్యాసేజ్, వోకల్ ప్యాసేజ్ గుండా బయటకు వచ్చి స్కూల్, ఫెయిత్ అంటున్నాం. కాబట్టి ఈ 2 పదాలు కాదు. మరి దీంట్లో సిలబుల్స్ 2వ సిలబుల్ మీద స్ట్రెస్ అంటే ఇక్కడ హ్యూమన్ అన్న పదంలో హ్యూమన్ 2 సిలబుల్స్ ఉన్నాయి. మనం మరి హ్యూమన్ అని అనం, హ్యూమన్. ఇక్కడ ఫస్ట్ సిలబుల్ దగ్గరే మనం స్ట్రెస్ చేసుకోగలుగుతాం కాబట్టి ఇది కాదు. మరి దీంట్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయంటే 4 సిలబుల్స్ ఉన్నాయి. అఫోర్డబుల్. స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. మన ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ మార్క్ని మనం ఇలా చూపిస్తాం. ఎక్కడైతే డబుల్ కాన్సనెంట్ ఉందో ఆ రెండింటికి మధ్యలో సహజంగా స్ట్రెస్ మార్క్ మనం చూపిస్తాం. ఇది వీక్ సిలబుల్ అంటే వీక్ సిలబుల్ అంటారు. తర్వాత అఫోర్డబుల్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. ఇది రైట్ ఆన్సర్. దీన్ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ద సౌండ్ ఈ. ఇది ఈ అని పలుకుతాం. మొత్తం 44 ఫెనెటిక్ సింబల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫెనెటిక్ ఆల్ఫాబెట్లో 26 అక్షరాలకి 44 సింబల్స్ ఉన్నాయన్నాం. వాటిలో ఇది ఒకటి. దీన్ని షార్ట్ ఈ అంటాం. ఈ అని పలుకుతాం అన్నమాట. ఆ ఈ అని ఈ 4 పదాల్లో ఎక్కడ ఉన్నది అంటున్నాడు. మనకి ఫెనెటిక్ స్క్రిప్ట్, ప్రతి పదానికి ఫెనెటిక్ స్క్రిప్ట్ రాయటం వస్తేనే అది చెప్పగలం. ఇది ఉన్నది. దీన్ని ఎలా పలుకుతాం? హైర్ అంటాం. మన హైర్ అన్నప్పుడు మన ఫెనెటిక్ స్క్రిప్ట్లో హెచ్కి హెచ్ రాసి తర్వాత ఐ అన్నప్పుడు ఎలా రాస్తాం? దిస్ ఈజ్ ఐ. ఆ నుంచి ఈ దాకా వచ్చింది. హై. తర్వాత ఆర్ సైలెంట్ అయితే ఇలా వస్తుంది అనమాట. హెయిర్ అనేది హైయర్. మనం హెచ్ఐఆర్ హెయిర్కి ఇంకో రంగు రాస్తాం. హెచ్ఐఆర్ఈకి మాత్రం హైయర్ అంటే ఇక్కడ ఈ ఐ యొక్క ఐ అనేది రాలా. ఇక్కడ ఏమొచ్చింది? ఐ అని వచ్చింది. కాబట్టి ఇది కాదనమాట. ఇక్కడ హెన్లో మనం హెచ్కి హెచ్ఏ పలుకుతాం సింబల్. తర్వాత ఎన్ అంటే ఈ ఏ సింబల్ ఏగానే వచ్చింది. దిస్ ఈజ్ ఏ, హెన్ ఏ. కాబట్టి అక్కడ అడిగింది ఈ కదా, ఈగా ఇక్కడ లేదు. తర్వాత హీల్లో హెచ్కి హెచ్చి తర్వాత లాంగ్ ఈ అంటాం దీన్ని. ఈ లాంగ్ ఈ సింబల్ ఈ, హీ. తర్వాత ఎల్లకి ఎల్లై హీల్ అంటే ఈ యొక్క సింబల్ ఈ లాంగ్ ఈ సింబల్ ఇదనమాట. మనకు తెలిసి ఉండాలి ముందుగానే. లాంగ్ ఈకి ఇలా రాస్తాము, షార్ట్ ఈకి ఇలా రాస్తాము. ఆ షార్ట్ ఈ ఎక్కడ పలుకుతున్నామో అది ఆన్సర్ అన్నమాట. సరే, ఇక్కడ హిమ్లో హెచ్కి హెచ్చి తర్వాత ఇది షార్ట్ ఈ అనమాట. షార్ట్ ఈ. ఈ షార్ట్ ఈ ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హిమ్. ఈ హెచ్ లేకుండా కూడా మనం పలుకుతాం దాన్ని. ఇమ్ అని ఎలా పలుకుతామో అలా హిమ్ అనొచ్చు, ఇమ్ అనొచ్చు. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ సి ఈజ్ సైలెంట్. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ సి ఈజ్ సైలెంట్. ఈ క్రింది పదాల్లో సి అనే లెటర్ ఎక్కడ సైలెంట్గా ఉన్నదో సెలెక్ట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, బికేమ్లో క సి పలికాంగా బికేమ్ సైలెంట్ అవ్వాల. కాబట్టి ఇది కాదు.
క్వైర్ అన్నప్పుడు ఈ సి లేకుండానే క్యూయుఐఆర్ని కూడా క్వైర్ అంటున్నాం. సో సి లేకుండానే మనం ఎక్వైర్ అంటున్నాం. ఇక్కడ సి సైలెంట్ అయింది కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా చెప్పుకోవాలి. మిగిలిన పదాలు కూడా ఒకసారి మనం ట్రై చేయాలి. పీస్, పిఏసిఈలో సి పీస్ అంటే అక్కడ సి సాగా పలికింది అంటే పలికాం, సైలెంట్ అవ్వలా. అలాగే డిఫికల్ట్ సియుఎల్టీలో కల్ట్ కా సి పలికాం. సో ఈ మిగిలిన 3 ఆప్షన్స్లో సి ఏదో విధంగా పలికాం. ఇక్కడ ఈ సి సైలెంట్ అయిపోయింది, ఇది లేకుండానే ఇది వచ్చింది. అండ్ దట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యాపీ లెర్నింగ్.